నమస్కారం. ఈ వివరణకు స్వాగతం. ఏప్రిల్ 30 నుండి మే 2, 2026 వరకు ప్రపంచవ్యాప్తంగా అలాగే మన దేశంలో జరిగిన కొన్ని అత్యంత ఆసక్తికరమైన పరిణామాలను ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. అవేంటంటే జాతీయ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, డిఫెన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ ఇంకా అవార్డ్స్, చివరగా కొన్ని ముఖ్యమైన దినోత్సవాలు. ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం. మొదటి విభాగం జాతీయ మౌలిక సదుపాయాలు మరియు పాలన. అంతర్గత అనుసంధానం ఎలా అభివృద్ధి చెందుతోందో ముందుగా చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన నంబరుందండి. అదే 594. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ప్రధానమంత్రి ప్రారంభించిన గంగా ఎక్స్ప్రెస్వే పొడవు ఇది. 594 కిలోమీటర్లంటే ఈ ప్రాజెక్టు స్థాయి ఎంత భారీగా ఉందో మనం ఊహించుకోవచ్చు కదా. మరి దీని వెనుక ఉన్న పెట్టుబడెంతో తెలుసా? ఏకంగా 36,230 కోట్ల రూపాయలు. ఈ 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే మీరట్ నుండి ప్రయాగ్రాజ్ను కలుపుతుంది. ఇది పశ్చిమ, తూర్పు ఉత్తరప్రదేశ్ మధ్య కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా ఒక అతిపెద్ద పారిశ్రామిక లాజిస్టిక్స్ కారిడార్గా కూడా మారబోతోంది. ఇక వివిధ రాష్ట్రాల్లో పాలన, టెక్నాలజీ ఎలా పరుగెడుతున్నాయో ఒకసారి చూస్తే భవిష్యత్తు వైపు అడుగులు ఎంత వేగంగా పడుతున్నాయో అర్థమవుతుంది. సిక్కిం దేశంలోనే మొట్టమొదటి కంప్లీట్ పేపర్లెస్ జ్యుడిషియరీ, అంటే పూర్తిగా కాగితరహిత న్యాయ వ్యవస్థ ఉన్న రాష్ట్రంగా రికార్డ్ సృష్టించింది. అటు లక్షద్వీప్లో చూస్తే మొట్టమొదటి కమర్షియల్ సీప్లేన్ సర్వీస్ను ప్రారంభించడానికి డీజీసీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంకోపక్క బెంగళూరులో భాషా సమస్యలకు చెక్ పెడుతూ ఏఐ ఆధారిత బహుభాషా నామా 112 ఎమర్జెన్సీ హెల్ప్లైన్ను తీసుకొచ్చారు. ఇక మహారాష్ట్ర అయితే ఏకంగా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యంగా ఏఐ పాలసీ 2026ను కూడా ఆమోదించేసింది. ఇక్కడ మరో చారిత్రక మైలురాయి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే మే 1, 2026న గుజరాత్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలు తమ 66వ ఫౌండేషన్ డే జరుపుకున్నాయి. 1960లో పాత బొంబాయి రాష్ట్రం నుండి విడిపోయి ఈ 2 ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఒకే మూలం నుండి వచ్చిన ఈ 2 రాష్ట్రాలు ఇప్పుడు సాధిస్తున్న అభివృద్ధి నిజంగా అద్భుతం. ఇక మన రెండో విభాగం అంతర్జాతీయ వ్యవహారాలు మరియు పర్యావరణం. ప్రపంచ దేశాల కూటములు, హరిత ఇంధన ఆవిష్కరణలు ఎలా ఉన్నాయో గమనిద్దాం. గ్లోబల్ వెల్త్ ర్యాంకింగ్స్లో మన భారతదేశం ఆర్థిక స్థితి చాలా వేగంగా ఎదుగుతోంది. అల్ట్రా హై నెట్వర్త్ వ్యక్తులు అంటే అత్యంత సంపన్నుల జాబితాలో ప్రపంచంలో మనం 6వ స్థానంలో ఉన్నాం. అలాగే బిలియనీర్ల సంఖ్యలో ఏకంగా 3వ స్థానంలో నిలిచాం. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే 2031 నాటికి ఈ సంపన్నుల సంఖ్య మరింత భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పర్యావరణం, ఇంధన రంగంలో వస్తున్న మార్పులు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయండి. వాడేసిన అణు ఇంధనాన్ని చాలా భద్రంగా నిల్వచేసే ప్రపంచంలోనే మొట్టమొదటి సదుపాయాన్ని ఫిన్లాండ్ తమ ఓల్కిలుటో ద్వీపంలో తీసుకురాబోతోంది. వీళ్లు ఇంటిగ్రేటెడ్ లిథియం మైనింగ్లో కూడా ముందంజలో ఉన్నారు. ఇక మన పొరుగుదేశం బంగ్లాదేశ్ తమ రూప్పూర్ ప్లాంటు ద్వారా అణుశక్తిని ఉత్పత్తి చేస్తున్న 33వ దేశంగా రికార్డులోకెక్కింది. ఇంకోపక్క చైనాలోని షెంజెన్ యూనివర్సిటీ పరిశోధకులు సంప్రదాయ దహనం లేకుండా బొగ్గు నుండి నేరుగా విద్యుత్ను ఉత్పత్తి చేసే జీరో కార్బన్ డైరెక్ట్ కోల్ ఫ్యూల్ సెల్ను డెవలప్ చేశారు. ఇవన్నీ ఫ్యూచర్కి ఖచ్చితంగా గేమ్ చేంజర్స్ అవుతాయి. ఇక మూడో విభాగం డిఫెన్స్ అండ్ టెక్నాలజీ. భవిష్యత్తు భద్రత ఎలా ఉండబోతోందో ఇక్కడ చూద్దాం. మన రక్షణ దళాల లేటెస్ట్ ఆపరేషన్స్ చూస్తే భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతోంది. మేఘాలయలోని ఉమ్రోయ్లో మిత్రదేశాలతో కలిసి మన ఇండియన్ ఆర్మీ ప్రగతి ఫస్ట్ ఎడిషన్ను నిర్వహిస్తోంది. అటు కొలంబోలో అయితే భారత, శ్రీలంక నావీ దళాలు కలిసి INSLN DIVEX 2026 డైవింగ్ విన్యాసాలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాయి. దీనంతటికీ మించి మరో ముఖ్యమైన విషయం, ఒడిషా తీరంలో DRDO మరియు మన ఇండియన్ నేవీ సంయుక్తంగా నావల్ యాంటీషిప్ మిసైల్ అంటే NASM-SRను మొదటిసారిగా ఒకే హెలికాప్టర్ నుండి విజయవంతంగా పరీక్షించాయి. రక్షణ రంగంలోనే కాదండి, అంతరిక్షంలో కూడా మనం దూసుకుపోతున్నాం. ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్కిరూట్ ఏరోస్పేస్ తమ విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్ ఫ్లైట్ హార్డ్వేర్ను జూన్ 2026 ప్రయోగానికి రెడీ చేసి శ్రీహరికోటకు తరలించేసింది. మరోవైపు చూస్తే ప్రతిష్టాత్మక సిప్రీ 2025 రిపోర్ట్ ప్రకారం $92.1 బిలియన్ బడ్జెట్తో ప్రపంచంలో అత్యధిక సైనిక వ్యయం చేస్తున్న దేశాల్లో మనం 5వ స్థానంలో ఉన్నాం. ఇందులో అమెరికా ఎప్పట్లాగే అగ్రస్థానంలో కొనసాగుతోంది. విభాగం 4 క్రీడలు,
అవార్డులు మరియు ప్రముఖ వ్యక్తులు మనుషులు సాధించిన అద్భుత విజయాలను సెలబ్రేట్ చేసుకునే సమయం ఇది. 9:50 ఇదొక సాధారణ టైమింగ్ కాదండి. జార్ఖండ్కు చెందిన కేవలం 7 ఏళ్ల బాలుడు ఇషాంక్ సింగ్ శ్రీలంక నుండి మన దేశం వరకు ఉన్న దాదాపు 30 కిలోమీటర్ల పాక్ జలసంధిని ఈదడానికి పట్టిన సమయమిది. అసలా చిన్నారి పట్టుదల, స్టామినా చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇక క్రీడల విషయానికొస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు జరుగుతున్నాయి. తమిళనాడులో భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్రికెట్ ఎంపైర్గా రూతికా శ్రీ అపాయింట్ అవ్వడం ఒక హిస్టారిక్ చేంజ్. ఇక ఐర్లాండ్లో జరిగిన IBSF వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను సౌరభ్ కొటారి సొంతం చేసుకున్నారు. ఈజిప్ట్ కైరోలో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్లో అయితే మన టీమిండియా ఏకంగా 16 మెడల్స్ సాధించి ఫస్ట్ ప్లేస్లో నిలిచి సత్తా చాటింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వార్తల్లో నిలిచిన ప్రముఖుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారికి ముంబైలో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు ప్రదానం చేశారు. ఇక అంతరించిపోతున్న పక్షులను, ముఖ్యంగా ఇండియన్ స్కిమ్మర్ను సంరక్షించినందుకు గాను మన భారతీయ సైంటిస్ట్ పర్వీన్ షేక్కు ప్రతిష్టాత్మకమైన విక్లీ అవార్డు 2026 దక్కింది. అలాగే గోవాలో జరిగే 57వ IFFI ఫెస్టివల్ డైరెక్టర్గా ప్రముఖ ఫిల్మ్ మేకర్ అశుతోష్ గోవారికర్, ఢిల్లీ ఎయిమ్స్ తాత్కాలిక డైరెక్టర్గా డాక్టర్ నిఖిల్ టాండన్ నియమితులయ్యారు. ఇక మన చివరి విభాగం ముఖ్యమైన దినోత్సవాలు మరియు సదస్సులు. కాలానుగుణంగా వచ్చిన ఒక 3 ముఖ్యమైన తేదీలను మనం గుర్తు చేసుకోవాలి. ఏప్రిల్ 29 ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళలను, సంస్కృతులను ఏకం చేసే ఇంటర్నేషనల్ డాన్స్ డే. ఏప్రిల్ 30 లక్షలాది మందికి ఉచిత వైద్యాన్ని అందించిన పథకం విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే ఆయుష్మాన్ భారత్ దినోత్సవం. ఇక మే 1 దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా, కార్మికుల కష్టాన్ని, వాళ్ల హక్కులను స్మరించుకునే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా కొన్ని కీలకమైన మీటింగ్స్ కూడా జరిగాయి. పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ను మెరుగుపరచడం కోసం చండీగఢ్లో 10వ పబ్లిక్ హెల్త్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయ్యింది. అలాగే సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడానికి గోవాలో సంవాద్ 2026 అనే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సదస్సును సర్టెన్ ఆర్గనైజ్ చేసింది. ఇక 2026లో మన భారతదేశ అధ్యక్షతలో న్యూఢిల్లీలో మొట్టమొదటి బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశం కూడా చాలా గ్రాండ్గా జరిగింది. ముగించే ముందు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆలోచిద్దాం. ఒక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన వర్క్ కల్చర్ను పూర్తిగా మార్చేస్తోంది. మౌలిక సదుపాయాలు ప్రపంచాన్ని వేగంగా కనెక్ట్ చేస్తున్నాయి. అయితే ఈ టెక్నాలజీ స్పీడ్ను మనం రీసెంట్గా చూసిన పర్యావరణ పరిరక్షణతో భవిష్యత్తు తరాలు ఎలా బ్యాలెన్స్ చేస్తాయంటారు? ఆవిష్కరణలు, ప్రకృతి ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయటమే మన ముందున్న అసలైన టాస్క్. ఈ ఆలోచనతోనే ఈరోజుటి మన విశ్లేషణను ముగిద్దాం. ఈ వివరాలన్నీ ఎంతో కొంత కొత్త సమాచారాన్ని అందించాయని భావిస్తున్నాను. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.